not because of my knowledge, not because of my understanding, not because of my wisdom, not because of my skills, not because of my abilities, not because of my talents, not because all that I have in me. నాలో కలిగి ఉన్న దేని వలన కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారా? దానియేలును నేను ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందబడునని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊడగి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహా భయం ఉంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును కూర్చున్నదని తెలుసుకొనమనెను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడినై నేలను సాష్టాంగ పడితిని. కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువ పెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియచేయుచున్నాను. అనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చున్నది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. తండ్రి స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ సన్నిధిలోనికి చేరి ఉన్నది ప్రభువా. నైవేద్యం వలె మీరు అంగీకరించున్నారు. మీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో ఈ సమయంలో మీ వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. మీరు దీవించి దర్శించండి. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము వైపు ఆశతో చూస్తూ ఉన్నాము ప్రభా. మమ్మల్ని దీవించి దర్శించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. మహిమ ఘనత స్తుతి ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథములో ప్రాముఖ్యమైన సంగతి దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము, మెస్సియా రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు దానియేలునకు ప్రత్యక్షతనిచ్చి దర్శనాన్నిచ్చి క్రీస్తు రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో 5 ప్రాముఖ్యమైన పర్సనాలిటీస్ ఉన్నాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి వ్యక్తి దానియేలు ప్రవక్త.
దేవుడు దానియేలుని ఎంతగానో హెచ్చించినట్లుగా, అంత్యకాలంలో జరగబోవు సంగతులను దానియేలునకు బయలుపరచినట్లుగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రెండవ వ్యక్తి కోరేషు చక్రవర్తి, రాజు అయిన కోరేషు. ప్రియులారా, కోరేషును దేవుడు ఒక సాధనంగా వాడుకొని ఇశ్రాయేలు తన ప్రజలు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి వారి యొక్క దేశంలోనికి వెళ్ళి మందిరాన్ని నిర్మించి తిరిగి వారు స్థిరపరచబడటానికి దేవుడు కోరేషును సాధనంగా వాడుకున్న సంగతిని గురించి గత వారాల్లో మనం ధ్యానం చేశాం. మూడో వ్యక్తి అలెగ్జాండర్, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ గురించి గత వారంలో మనం చూసాము. ప్రియులారా, ఇంకా జయించడానికి మరొక ప్రపంచం ఉంటే బాగుండును అని మరి ఆయన గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించినటువంటి రాజు. అయినప్పటికీ ప్రియులారా, అనతి కాలంలోనే అకాల మరణం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే గ్రీకు సామ్రాజ్యం అనేది విస్తరించినప్పటికీ పతనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ గ్రీకు సామ్రాజ్యము పతనమవుతూ ఉంటుండగా 4 భాగాలుగా విభాగింపబడినప్పుడు అందులోంచి వచ్చినటువంటి ఒక రాజు అంతియోకస్ ఎఫెస్ అని దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగము అంతియోకస్ను గురించి తెలియజేస్తుంది. ఈ రాజు మూర్ఖమైనటువంటి స్వభావం కలిగిన వాడు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి. మరి దేవాలయంలో హేయ వస్తువును స్థాపించి అనుదిన బలిని నిలిపివేసి దేవుని దూషిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తిగా అంతియోకస్ చరిత్రలో ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంగతులన్నింటినీ కూడా మనము తరచుగా ధ్యానం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 5వ వ్యక్తి క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు. ఆ సందర్భము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సరే, మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒక్కసారి చూద్దాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాము. దానియేలును నేను ఈ దర్శనం చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దానియేలుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప వివేకము మనం చూస్తూ ఉన్నాము. కఠినమైనటువంటి బహు క్లిష్టమైనటువంటి దర్శనాలు, కళలను కూడా ఆయన మరి దాని భావాన్ని తెలిపినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, దానియేలు గ్రంథంలో దానియేలు కలిగినటువంటి ఈ పరిస్థితి లేదా పొందుకున్నటువంటి ఈ దర్శనం గురించి అసలు దానియేలే తెలుసుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన దూత గాబ్రియేలును పంపించి ఈ దర్శన భావము ఆయనకు తెలియచేయనట్లుగా దేవుడు సూచించినట్లుగా మనకు కనబడతా ఉంది. దయచేసి 17వ వచనం నుంచి ఒకసారి చదువుదాము. దయచేసి చదవండి ఆ మాటలు. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయం పొంది సాష్టాంగపడితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చినప్పుడు, తన ప్రజలకు తన ప్రత్యక్షతను చూపించినప్పుడు, ప్రియులారా, ఆ ప్రత్యక్షతను చూసినటువంటి ప్రవక్తలే కావచ్చు, దైవజనులే కావచ్చు, దేవుని పిల్లలే కావచ్చు, ప్రియులారా, వారు సాష్టాంగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెహెజ్కేలు దేవుని దూతకు సాష్టాంగపడినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, యోహాను దేవుని దూతకు సాష్టాంగపడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఇంకా దర్శనం పొందుతున్న దానియేలు కూడా దేవునికి లేదా దేవుని దూతకు సాష్టాంగపడినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని దూతకు సాష్టాంగపడడం తప్పు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి దేవునికి తల వంచి నమస్కారం చేయడం అనేది
సరే అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కారం చేయగా దేవుడు చూపించిన ప్రత్యక్షతను బట్టి, దేవుడు కనపరిచినటువంటి ఆ సంగతులను బట్టి, అంత్యకాలంలో జరగబో ఆ సంగతులను దేవుడు చూపిస్తూ ఉంటుండగా ప్రియులారా, ఆ ప్రత్యక్షతను బట్టి ప్రియులారా వారు దేవుడిని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. అంత్యకాలంలో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం, శ్రమ దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఇటువంటి దినాల్లో దేవుడు సంగతులను బయటపరుస్తూ ఉంటుండగా, అంత్యకాలంలో జరగబో సంగతుల గురించి ఆయన బయటపరుస్తూ ఉంటుండగా ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదాము. గాబ్రియల్ ఏమంటూ ఉన్నాడు చదువమ్మా. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును కూర్చున్నదని తెలుసుకొనమని దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలాన్ని గురించి సంభవింపబోతున్నది, అంత్యకాలమును కూర్చున్నది అని తెలుసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో నేను మిమ్మల్ని అడిగాను, అంత్యకాలంలో మనం ఉన్నామని. ఎవరికైనా డౌట్ ఉందండి? ఎవరికైనా సందేహం ఉందా మనం అంత్యకాలంలో ఉన్నామా లేదా అని? ఒకవేళ మీకు సందేహం ఉంటే ఇదిగో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్తున్న మాట, మనమందరము అంత్య దినాల్లో ఉన్నాము. దేవుడు ఈ యుగాన్ని ఒక ముగింపులోనికి తీసుకుని వస్తూ ఉన్నాడని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాలము ప్రియులారా, అంత్యకాలం అంటే ఎంతో వెలుగుతో ఉండాల్సినటువంటి దినాలివి, ఎంతో ప్రార్థనతో ఉండాల్సిన దినాలివి, ఎంతో ధైర్యంగా ఉండాల్సిన దినాలివి, ఎంతో కనిపెడుతూ ఉండవలసిన దినాలివి. మనల్ని మనం ఆయత్తపరచుకుంటూ, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, సంఘాన్ని సిద్ధం చేస్తూ, కుటుంబాన్ని సిద్ధం చేస్తూ, మన స్నేహితులను సిద్ధం చేస్తూ దేవుని కొరకు నిలిచి ఉండేటువంటి దినాలివి, దేవుని కొరకు విశ్వాసంతో కనిపెట్టే దినానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇటువంటి దినాల్లో ఉన్న మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా మనం ఉండకపోయినట్లయితే నష్టాన్ని అనుభవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దుష్టుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడో తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, దుష్టుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ సందర్భాలను గురించి 23వ వచనం నుంచి మనం చూస్తాం. ఒకసారి చదవండి. 23వ వచనం నుంచి, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము కలవాడును యుక్తి కలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. ఇవన్నీ వింటున్నారా? ఒక రాజు వస్తాడంట. వాడి ముఖం ఎలాగ ఉంటుందంటే క్రూర ముఖము. క్రూర మృగము కాదు, క్రూర ముఖము. ఆమేన్, హల్లెలూయా. చూడ్డానికి భయంకరంగా ఉంటాడు, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాడు, చూడ్డానికి మన ముఖంలోనే దేవుని యొక్క విరోధత్వం అనేది కనబడతా ఉంటూ ఉంది. వీడే క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు. అంత్య దినాల్లో, చివరి దినాల్లో రాబోవాడు వీడే. వాడికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే ప్రియులారా, దేవదూషణ చేస్తూ ఉంటాడు. కానీ వాడు ఎటువంటి వాడంటే చదువన్నమాట, యుక్తి గలవాడును ఉపాయం తెలుసుకొని, యుక్తి గలవాడు ఉపాయము తెలుసుకున్నవాడు. యుక్తిపరుడు ఏర్పరచబడిన వాడిని సైతము కూడా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు.
వాడు గర్జించే సింహం ఎవరిని మృంగుదనని చూస్తూ ఉంటాడు. అందుకే నేను పదే 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 యవ్వనస్తుడికి చెప్తా ఉంటాను, జాగ్రత్త జాగ్రత్త. లోకంలో అడుగు పెడుతూ ఉన్నారంటే జాగ్రత్తగా ఉండండి. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి స్థితిగతులు ప్రియులారా, మీకు తెలియకుండానే వాడు మిమ్మల్ని తన వలలోనికి లాక్కుంటూ ఉంటాడు, తన చేతిలోనికి చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సులువుగా చిక్కుల్లో పెట్టి పాపంలోనికి నడిపిస్తూ ఉంటాడు. కనుక యవ్వనస్తులారా జాగ్రత్త వహించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. వాడు వివేకంగా లాగుతూ ఉంటాడు. ఏమిటి? చాలా స్మూత్ గా లాగుతూ ఉంటాడు. అసలు సాతాను లాగుతున్నాడనే సంగతి కూడా నీకు గ్రహింపు ఉండదు. సాతాను నిన్ను ఆకర్షిస్తున్నాడనే సంగతి కూడా నీకు గ్రహింపు ఉండదు. అసలు వాడు ఏ విధంగా పని చేస్తాడో, ఎలాగో పని చేస్తాడో తెలియకుండానే సమ్మగా నిన్ను వాడి యొక్క చేతిలోనికి లాగేస్తా ఉంటాడు. జలగ ఎప్పుడైనా చూసారండి? జలగ చాలా మంది చూసే ఉంటారు. జలగ అది పుట్టినప్పుడు అంట బాధ తెలియదంట. పూర్తిగా అది ముక్కలు చేసినంత వరకు బాధ తెలియదంట. ఆ తరువాత ఎంత నష్టం జరుగుతుందో, మన శరీరాన్ని తినేస్తుంది, రక్తాన్ని పీల్చేస్తుంది, పీల్చి పిప్పు చేసి అలాగా ఉంచేస్తా ఉంటారు. దుష్టుడు కూడా అంతే ప్రియులారా, సమ్మగా మనలోనికి ప్రవేశిస్తాడు. ఏదో ఒక రకంగా మనలోనికి ప్రవేశించి చల్లగా వాడి చేతిలోనికి లాక్కొని వాడి చేతిలో ఆయుధముగా, వాడి చేతిలో ఒక పనిముట్టుగా మనల్ని వాడుకుంటాడు. చాలా చాలా జాగ్రత్త వహించాలి. వీడు క్రూరముఖము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? చదవండి అమ్మ మాటలు. అతడు గెలుచును కానీ తన స్వభావం గెలవడు, అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు పరిశుద్ధ జనములు నశింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడి యొక్క టార్గెట్ ఒకటే, పరిశుద్ధ జనానికి నాశనం కలుగు చేయాలి. ఏ విధం చేతనైనా వారిని నాశనం చేయాలి, ఏ విధం చేతనైనా వారిని పడగొట్టాలి. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రంగంలో, ఏదో ఒక కోణంలో, ఏ విధం చేతనైనా వచ్చి వారిని నాశనం చేయాలనేది వారి యొక్క టార్గెట్. ప్రియులారా, ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేక, కుటుంబాల్లో దేవుని యొక్క ఆ యొక్క సమాధానం లేక ఉండడానికి కారణం ఏంటంటే, చిన్న అవకాశం ఇస్తే చాలు ఏ విధం చేతనైనా దుష్టుడు కుటుంబాల్లోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘాల్లో గలిబిలి, చిన్న అవకాశం ఇస్తే చాలు దుష్టుడు సంఘాల్లో కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ విధం చేతనైనా పడగొట్టాలని, ఏ విధం చేతనైనా నాశనం చేయాలని, ఏ విధం చేతనైనా దొంగలించాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మాట మనం చూస్తాం, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును. వాడు దొంగ, క్రీస్తు విరోధి దొంగ, క్రీస్తు విరోధి అబద్ధికుడు, క్రీస్తు విరోధి దేవునికి విరోధి, క్రీస్తునకు విరోధి, సంఘానికి విరోధి, మన శత్రువై ఉన్నాడు. వాడి చేతిలో పడకుండా జాగ్రత్త వహించమని ప్రభువు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తున్న కాలంలో ప్రియులారా, మనం ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరత సంఘముగా, కుటుంబముగా ఎంతో ఉందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక మాట చెప్పనా, వాడు ఎంత ప్రయత్నించినా, వాడు ఎన్ని పనులు చేసినా, ఏ విధంగా చేసినా, ఏ విధంగా ఓడించడానికి ప్రయత్నం చేసినా చివరకు దేవుడు మనకు వాడి మీద ఆధిక్యతను ఇస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడి యొక్క పతనాన్ని, వాడి యొక్క అంతాన్ని, వాడి నాశనాన్ని దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసి పెట్టాడండి. ముందుగానే దేవుడు నిర్ణయించాడు, ముందుగానే దేవుడు చెప్పి ఉన్నాడు, ముందుగానే దేవుడు నిర్దేశించున్నాడు, ముందుగానే దేవుడు ఆ విధంగా చేస్తానని చెప్పి ఉన్నాడు. కనుక తప్పనిసరిగా వాడు నాశనం అవుతాడు. వాడు
అంతరించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పరిశుద్ధులమైన మనము ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉన్నదని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మాట చదువమ్మా. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకును. అది వాడి యొక్క పని. వాడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే వాడు ఓడించబడతాడు. చదువుదాము, మాట చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదాము. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొని క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజు అంటే యేసు క్రీస్తు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యుద్ధం చేస్తాడు, రాజాది రాజుతో యుద్ధం చేస్తాడు. కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతాను యొక్క ముగింపు ఏంటో దేవునికి తెలుసు. సాతాను ఏ విధంగా అంతరించబడతాడో దేవునికి తెలుసు. వానికి ఏ విధంగా ముగింపు పెడుతూ ఉన్నాడో దేవునికి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి యొక్క ఎంత ఉపాయం ఉన్నప్పటికీ, ఏ విధంగా మోసం చేసినప్పటికీ, ఏ విధంగా ప్రయత్నం మనుషులను పరిశుద్ధులను నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, వారి యొక్క అంతము నరకమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువు ఓడించబడుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రవచనం అంతటిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ దర్శనాన్ని చూసిన తర్వాత దానియేలు శారీరకంగా మానసికంగా బలహీనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చదువుదాం, ఆ తర్వాత మాట చదవండి. దర్శనం కలుగుగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తులై ఉంటుంది. దర్శనం చూసినప్పుడు, ఈ ప్రత్యక్షతను చూసినప్పుడు దానియేలు వ్యాధిగ్రస్తుడే మూర్ఛిల్లిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, తనకు కలిగినటువంటి ప్రత్యక్షత అంత గొప్పది, తనకు కలిగినటువంటి దర్శనము అంత శ్రేష్టమైనది, తనకు కలిగినటువంటి దర్శనము అంత ఉన్నతమైనది. ప్రియులారా, సాధారణమైన దర్శనం కాదది. అంత్య దినాల్లో దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడో, అంత్య దినాల్లో దేవుడు చేయబో సంగతులేంటో దేవుడు దానియేలునకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అది మర్మమై ఉన్నటువంటి సంగతి, దేవుని యొక్క మర్మమై ఉన్నది. ప్రియులారా, ఆయన అంతగా బలహీనపడటానికి, అంతగా నీరసపడటానికి కారణం ఏంటో తెలుసా? దానియేలునకు సంగతులన్నీ బోధపరచబడ్డాయి, కానీ ఒక సంగతి మాత్రం బోధపరచబడలేదు, తెలియచేయబడలేదు. అదేంటో తెలుసా? దేవుని యొక్క సంఘము గురించినటువంటి మర్మము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. దయచేసి చదవండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ప్రార్థించుచున్నాను. ఏర్పాటుని గూర్చి మీరు విని ఉన్నారు. క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది. సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులను, ప్రవక్తకులను బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలములందు
మనుషులకు ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ సంగతిని ఇప్పుడు మాకు బయలుపరిచాడు. ఆయన సేవకులుగా, పరిచారకులుగా, పరిశుద్ధులుగా, అపోస్తలుగా ఉన్న ఇప్పుడు మాకు ఆ సంగతిని బయలుపరిచాడు. అదేంటంటే అంత్య దినాల్లో ప్రియులారా, ఈ రాజ్యాలన్నీ ఒక ముగింపునకు వచ్చిన తర్వాత దేవుడు సంఘాన్ని స్థాపిస్తాడు. సంఘం అనేది దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడతాది అనేది ఈ మర్మమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అన్యజనులకు ఆ అవకాశం అనేది ఇవ్వబడింది. దానియేలు ఈ సంగతులు ఎలా జరుగుతాయని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానియేలుకు బాగుగా ఎరుగును అదేంటంటే ఈ యొక్క రాజ్యాలన్నీ అంతరించిన తర్వాత తిరిగి దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశంలోనికి, యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళ్ళి యెరూషలేమును నిర్మిస్తాడు, తిరిగి తన ప్రజలను స్థాపిస్తారనే సంగతి ఇర్మియా గ్రంథం చదివిన తర్వాత దానియేలు ఎరిగిన వాడై ఉన్నాడు. తెలుసు దానియేలుకు తన ప్రజలకు ఏం జరగబోతూ ఉందో, తన ప్రజలు ఏ విధంగా వెళ్ళబోతూ ఉన్నారో, ఏ విధంగా మందిర నిర్మాణం చేయబోతూ ఉన్నారో, ఆ విధంగా యెరూషలేము ఏ విధంగా కట్టబడబోతూ ఉందో, తిరిగి తన ప్రజలను దేవుడు ఏ విధంగా స్థిరపరచబడబోతూ ఉన్నాడో ఆ సంగతి దానియేలుకు తెలుసు. కానీ దానియేలుకు తెలియని సంగతి ఏంటంటే అంత్య దినాల్లో సంఘమును కూర్చున్నటువంటి ప్రవచనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన నీవు నేను సంఘములో ఉన్నామంటే గొప్ప ఆధిక్యతది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన మనం ఈ విధంగా చేరుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నామంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దేవుని సంఘంలో మనం ఉన్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. జీవము కలిగిన దేవుని సంఘంలో మనము ఉన్నాము. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్యజనులను అందులో ప్రవేశింప చేయడానికి ఇశ్రాయేలు ప్రజలను కఠినత్వానికి అప్పగించాడట. రోమాపత్రిక 11:25 చదివితే ఆ మాటలు మనకు అక్కడ తెలియజేయబడతా ఉంటాయి. చదివి దయచేసి చూడండి. రోమాపత్రిక 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే నీతిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఆ మర్మము చదువమ్మా. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణ మగు వరకు, అన్యజనులు సంపూర్ణంగా దేవుళ్ళకి వచ్చేంత వరకు, అన్యజనులకు అవకాశం ఇవ్వబడేంత వరకు కూడా ఇశ్రాయేలు కఠినంగా వ్యవహరించడం అనేది అపోస్తలుడైన పౌలు గారు ఎత్తి చూపెడుతున్నటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన నీకు నాకు అవకాశం ఇవ్వబడింది. ఈ దినాన దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని సంఘ సభ్యునిగా ఉన్నాము అంటే, క్రీస్తు యొక్క శరీరముగా మనం ఉన్నాము అంటే దానికి కారణం ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశము, సదవకాశం అని నేను అంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇచ్చిన అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకోవాలి. అదే మర్మము, సంఘం యొక్క మర్మం అది. ఈ సంగతి దానియేలుకు కూడా బయలుపరచబడలేదు. అసలు ఏమవుతుందని చెప్పి దానియేలు బెంగ పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. శారీరకంగా, మానసికంగా దానియేలు బలహీనపడినట్లుగా మనకు కనబడతా ఉంది. అప్పుడు దేవుని దూత అంటూ ఉంది, ఈ సంగతులు నీవు మరుగు చేయి. చదవమ్మా మాట ఒకసారి. ఆ దినములను కూర్చున్న దర్శనము వివరించి ఉన్నాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దానియేలునకు, ఒక ప్రత్యక్షతనిచ్చి ఉన్నాడు దానియేలునకు. అయితే దానియేలుతో దేవుడు అంటూ ఉన్నాడు,
ఇది అనేక దినములైన తర్వాత జరుగును, అంత్యకాలంలో జరుగును. కనుక ఈ దర్శనముకు కూర్చున్నటువంటి సంగతిని నీవు వెల్లడి చెయ్యవద్దు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, అది మనకు ఈ దినాన సంఘము ద్వారా, దేవుని సంఘము ద్వారా బయలుపరచబడినది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఎంత బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడో ఒక్కసారి గమనించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సంఘము అంటే క్రీస్తు యొక్క వధువు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన వధువుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన శరీరంగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన వధువుగా మనల్ని సిద్ధపరిచి ఆ దినం వచ్చినప్పుడు క్రీస్తు ఎదుట మనలను నిలువబెడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇది గొప్ప మర్మమై ఉంది. శత్రువు ఓడించబడతాడు, సాతానుడు ఓడింపబడతాడు, దుష్టుడు ఓడింపబడతాడు. వాడికి ఎంత బలమున్నా, వాడికి ఎంత తెలివితేటలున్నా, వాడికి ఎంత యుక్తి ఉన్నా, ఎంత ఉపాయం ఉన్నా, ఏ విధముగా మోసం చేసిన ప్రియులారా, వాడు పడద్రోయబడే దినము అతి త్వరలోనే ఉంది. సంగమా, ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలవబడాలని ప్రభు ప్రార్థనని తెలియజేస్తున్నాను. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు మనం నిలవబడదాము. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు మనము జీవించుదాము. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు మనము బ్రతుకుదాము, సాక్షులమై ఉంటాము. అంత్యకాలంలో జరగబోయే ఈ సంగతులను గురించి మనము ఎరిగిన వారమై సంఘాన్ని దేవుని కృపలో నడిపించాలని ప్రభు పేర తెలియజేస్తూ ఈ నా మాటను ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక.